శ్రోతలందరికీ కూడాను మరొకసారి శ్రీ శ్రవణం ఛానల్లో భాగవత కథకి పంచమ స్కందానికి స్వాగతం. నిన్నటి వరకు మనం భూగోళం గురించి చెప్పుకున్నాం. ఆస్ట్రోనామీలో మన సూర్యుడు, దాని పక్కన ఉన్న గ్రహాలు వీటన్నిటి గురించి కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత భూమి, దాని కింద ఉన్న మిగతా లేయర్స్ వాటి గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మన పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి ఏమని చెప్తున్నారంటే, మహారాజా, పాతాళ లోకం కింద భాగంలో 30 యోజనాల దూరంలో, అంటే 30 యోజనాల దూరంలో ఆ పరమాత్మ యొక్క తామస రూపమైన అనంతుడు ఉన్నాడు. ఈ అనంత రూపం జీవులలో ఉన్న అహంకారానికి ప్రతీక అని చెప్తున్నాడు. అందుకే ఆయనను సంకర్షణుడు అని కూడా అంటారనమాట. ఈ భూమండలం అంతా ఈ అనంతుని పడగల మీద చిన్న ఆవగింజ రూపంలో నిలిచి ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పైన చెప్పుకున్న లక్షలాది నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, అలాంటి వాటితో కూడిన గెలాక్సీలు ఉన్న అనంత విశ్వంతో పోల్చుకుంటే మన భూమి చిన్న ఆవగింజంత పరిమాణంలో ఉంది అనడంలో అతిశయోక్తి లేదు కదా. దాన్నే ఇక్కడ కథారూపంగా వర్ణించాడు మన వ్యాస మహర్షి అన్నమాట. కల్పాంతంలో అనంతుడు ఈ విశ్వాన్ని అంతా తనలో ఇముడ్చుకుని ఉంటాడు. ఆ సమయంలో కోపంతో ముడిపడిన ఆయన నుదుటి నుండి 3 శిఖలు కలిగిన శూలాలతోటి, 3 కన్నులతోటి 11 మంది రుద్ర రూపాల్లోని ఇముడ్చుకున్న శివుడు బయటకు వస్తాడు. సంహార క్రియని ఆరంభిస్తాడనమాట. ఓ మహారాజా, ఈ సంకర్షుని అక్కడ ఉన్న నాగులు పూజిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న నాగకన్యలు సంకర్షుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ సంకర్షణుడు అనగా అనంతుడు సహజంగా కోపం కలవాడైన ప్రజాక్షేమం కోరి తన కోపాన్ని అణుచుకొని ఉంటాడనమాట. లోకాలను ప్రసన్న దృష్టితో చూస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్న దేవతలు, అసురులు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు నిరంతరం సంకర్షణుణ్ణి ధ్యానిస్తుంటారు. తనను ధ్యానిస్తున్న వారిని హృదయాల్లో సంకర్షణుడు ప్రవేశించి వారి పూర్వజన్మల్లో చేసిన కర్మలను, వారిలో ఉన్న అజ్ఞానాన్ని, వారి యొక్క సంసారానికి సంబంధించిన కోరికల్ని తొందరగా నాశనం చేస్తుంటాడు. వాడికి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంటాడు. నారదుడు, తుంబురుడు కలిసి బ్రహ్మగారి సభలో ఈ సంకర్షణ గురించి ఈ విధంగా చెప్తున్నారు. ఏమని? ఎవరు ఈ విశ్వం యొక్క ఉత్పత్తి స్థితి లయలకు కారణమో, ఎవరి ప్రభావంతో సత్వరజస్తమో గుణాల తమ కార్యాలను సమర్థంగా నిర్వర్తిస్తాయో, ఎవరి స్వరూపం అనాదిగా ఈ విశ్వంలో వెలుగుతూ ఉందో, ఎవరైతే ఈ సమస్త విశ్వాన్ని తనలో ధరించి ఉన్నాడో, ఆ భగవానుడు పరమాత్మని తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ మానవులకి సాధ్యమా అసల? ఎవని యందు ఈ సమస్త విశ్వం నిండి ఉందో ఆ పరమాత్మ తన రూపాన్ని ఈ అనంతుడి రూపంలో పెట్టాడు అని చెప్తున్నారన్నమాట. ఓ పరీక్షిత్ మహారాజా, ఇప్పటిదాకా నీకు ఊర్ధ్వలోకాలు, అధోలోకాల గురించి చెప్పాను. ఎవరెవరు చేసిన కర్మలను అనుసరించి వారు వారు ఆ లోకాల్లో జన్మిస్తూ ఉంటారు. వారు తమ కర్మ ఫలాన్ని అనుసరించి వారి సుఖదుఖాల్ని పొందుతూ ఉంటారు అని చెప్పాట. ఇంకా నీకు ఏమి తెలుసుకోదలుచుకున్నావో అడుగు, వివరిస్తాను అంటూ పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి ప్రశ్న పెట్టాట. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏమన్నాడు? ఓ సుఖయోగీంద్ర, ఈ విశ్వంలో ఇన్ని లోకాలు, ఇన్ని రకాల జీవజాలాలు ఎందుకు కలిగాయి? నాకు అసలు అంతా అయోమయంగా ఉంది. కొంచెం వివరంగా చెప్పండి అన్నట్ట. మనకొచ్చిన క్వశ్చనే ఆయనకు కూడా వచ్చింది. నిజమే కదా, ఇన్ని రకాల వెరైటీస్ ఎందుకు అసలు? అప్పుడు ఆయన దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారో మనం కూడా విందాం. ఓ పరీక్షిత్ మహారాజా, ఈ లోకంలో మానవులు కర్మలు చేస్తూ ఉంటారు. ఆ మానవులు సాత్వికులు, రాజసికులు, తామసికులు అని 3 విధాలుగా ఉంటారు. ఈ 3 విధాలుగా ఉన్న మానవులు సాత్విక, రాజసిక, తామసిక కర్మల్నే చేస్తూ ఉంటారు. ఈ కర్మలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఈ కర్మల వల్ల ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ కర్మలు చేసే మానవులు కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. తెలియక చేసిన తప్పుకు ఒక ఫలితం, తెలిసి చేసిన తప్పుకు మరొక ఫలితం కలుగుతూ ఉంటుంది. అంతా నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, దేవుడు లేడు, ఎవడు లేడు, అంతా నేనే అనే నాస్తికుడు అదే తప్పు చేస్తే వచ్చే ఫలితం వేరుగా ఉంటుంది. ఈ ఫలితాలను మానవులు వేరువేరు నరకాల్లో అనుభవిస్తుంటారు. వాటి గురించి వివరిస్తాను అని చెప్తున్నానమాట. అంటే మనకి నరకలోకం గురించి చెప్తున్నారు ఈయనిక్కడ. ఈ నరకంలో కొన్ని ఈ భూమి మీద, మరికొన్ని భూమి లోపల ఉన్నాయి. ఈ నరకాలన్నీ కూడాను దక్షిణ దిక్కుగా ఉన్నాయట. ఈ నరకాల్లో పితృదేవతలు సమాధులు ఉండి పరమాత్మను ధ్యానిస్తూ ఉంటారట. ఆ పితృదేవతలు భూమి మీద ఉన్న తమ గోత్రముల వారి యోగక్షేమాల్ని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారట. ఈ నరకలోకంలోనికి అధిపతి యమధర్మరాజు. ఆయన ఎవరి కుమారుడు? సూర్యుని కుమారుడు. ఈశ్వరుని ఆజ్ఞ మేరకు కాలం తీరి మరణించిన వారు కాని,
అకాల మరణం చెందినవారు గాని యమభటుల చేత నరకలోకానికి తీసుకురాబడతారు. యమధర్మరాజు వారు చేసిన తప్పులను, ఆ తప్పులకు అనుభవించాల్సిన ఫలాన్ని విచారించి వారికి తగు విధంగా శిక్షలు వేస్తుంటాడు. ఈ నరకాలు అంటే యమధర్మరాజు వేసే శిక్షలు అనుభవించే ప్రదేశాలన్నమాట. అంటే మన సెంట్రల్ జైలు లాంటివి. కానీ ప్రస్తుతం మన జైలులో తప్పు చేసిన వారిని సంస్కరించడానికి ఉద్దేశించబడ్డాయి. రిఫార్మటీ అంటారు కదా అది. కానీ నరకాల్లో నరకములు చేసిన తప్పులకు శిక్షించడానికి ఉద్దేశించబడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో భూలోక నరకాలుగా ప్రసిద్ధి చెందిన జైళ్లు కూడా ఉన్నాయి. ఓ మహారాజా, ఈ నరకాలు 21గా చెప్పబడ్డాయి. వాటి పేరేంటి? తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసివ్రతసము, సూకర ముఖము, అందకోపము, క్రిమిభోజనము, సందసము, తప్తసూర్మి, వజ్రకంటక సాల్మలి, పుయోదము, ప్రాణరోధము, విశ్వసనము, లాలాభక్షము, సారామేయదనము, అవీచి, అయహ, పానం. ఇవి కాకుండా క్షారకర్దము, రక్షోగణ భోజనము, స్థూలపోత్రము, దందసూకము, అవట నిరోధనము, పర్యావర్తనము, సూచీముఖము అని 7 రకాలైన నరకాలు కూడా ఉన్నాయట. మొత్తం 28 రకాల నరకాలు. ఈ నరకాల్లో మానవులు చేసిన తప్పులను బట్టి వారి శరీరాలు అనుభవించే యాతనలకు స్థావరాలన్నమాట. మొదటిది తామిశ్ర నరకం. ఈ నరకం ఇతరుల ధనాన్ని అక్రమంగా అపహరించిన వారికి, ఇతరుల భార్యలను పుత్రుల్ని అపహరించిన వారికి, అంటే కిడ్నాపులు చేస్తారు అలాగనమాట, వాళ్ళకి యమదూతలు ఈ నరకంలో పడేస్తారట తీసుకొచ్చి. ఈ నరకంలో అంతటా చీకటిగా ఉంటుంది. కన్ను పొడుచుకున్నా ఏమీ కనబడదుట. ఈ నరకంలో పడేసిన వారికి అన్నం పెట్టరు, నీరివ్వరు, పైగా ఆకలి అంటే కొడతారట, భయపడతారట. ఈ బాధలు భరించలేక జీవులు మూర్చపోతుంటారు. తర్వాత నరకం పేరు అంధతామిశ్రము. ఈ నరకం భర్తలను మోసం చేసేవారి భార్యలను అనుభవించేవారిని, అంటే అడల్టరీ నేరాలు చేస్తుంటారు కదా, అవి అనమాట, ఆ నరకంలో పడేస్తారట. ఈ నరకానికి తీసుకురాకముందు యమభటులు వారిని చిత్రహింసలు పెడతారట. ఆ చిత్రహింసలు భరించలేక వాడు సృహ కోల్పోతూ ఉంటారు. తర్వాత నరకం రౌరవం. అంటుంటారు కదా, మనం తిడుతుంటారు కదా, రౌరవాది నరకాలు అనుభవిస్తావురా నువ్వు అని. అదనమాట. ఈ రౌరవం నేను నియంతను, నాకన్నా మనవాడు ఎవడూ లేడు అని అహంకరించి ఇతరులను నానా విధాలుగా బాధలు పెడతారే, అలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పడేస్తుంటారట. అలాగే ఎదుటివారిని హింసించి వారి వద్ద నుండి ధనాన్ని లాక్కుని తమను తాము అనుచరులుగా పోషించుకునేవారు. అంటే మనం చూస్తున్నాం కదా ఇవాళ రేపు రౌడీలు, గుండాలు, గుండా నాయకులు, వాళ్ళందరూ కిడ్నాపులు చేసి డబ్బు గుంజేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ నరకానికి తీసుకొస్తారట. ఈ నరకంలో అంతకుముందు వీరి చేతిలో మరణించిన వారు రురులు అనే భయంకరమైన ప్రాణులుగా పుడతారట. తమను హింసించి చంపిన వారు రాగానే ఈ రురులు వారిని పీక్కుతుంటూ ఉంటారట. దీని తర్వాత వచ్చే నరకం మహారౌరవం. ఈ నరకం కూడా రౌరవ నరకం మాదిరిగానే ఉంటుంది. సాటి వారిని హింసించేవారిని, చంపేవారిని ఇక్కడికి తీసుకొస్తుంటారు. ఈ నరకంలో రురులు అనే జీవులు పచ్చి మాంసం తింటూ ఉంటారట. ఇక్కడ తీసుకురాబడిన జీవుల యొక్క పచ్చి మాంసాన్ని పీక్కు తింటూ ఉంటారు. చెయ్యి ఒకడు కొరుకుతుంటే కాలు ఒకడు కొరుకు తింటూ ఉంటాడట. అది యాతన అక్కడ. దీని తర్వాత నరకం పేరు కుంభీపాకం. ఇంకా తమను తాము పోషించుకోవడానికి సాటి మానవులను చంపేవారిని, తమకు ఆహారంగా పక్షులను, పశువులను చంపేవారిని ఈ నరకానికి తీసుకొస్తుంటారట. ఇక్కడ యమభటులు వీరిని కూడాను ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేస్తూ ఉంటారని చెప్తారు. తర్వాత నరకం పేరు కాలసూత్రం. ఈ నరకం 10,000 యోజనాల దూరం విస్తరించి ఉంటుందట. ఈ నరకంలో ఉన్న నేల అంతా రాగి రేకులు పరిచి ఉంటుందట. సూర్యుని ఎండకు ఈ రాగి రేకులు సలసలా కాలిపోతూ ఉంటాయట. ఇక్కడ బ్రాహ్మణులను చంపిన వారిని తీసుకొచ్చి పడేస్తారట. అలా తీసుకురాబడిన వారిని ఈ రాగి రేకుల మీదకి తోస్తారు. నడుద్దామంటే రాగి రేకులు కాలిపోతూ ఉంటాయట. కడుపులో ఆకలి మండుతూ ఉండుతుంట. ఆ బాధ తట్టుకోలేక బ్రాహ్మణులను చంపేసిన పాపానికి పాపులు కింద పడి దొర్లుతూ ఉంటారట, పరిగెత్తుతూ ఉంటూ ఉంటారట. అంటే శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు ఈ నరకంలో పడి బాధలు అనుభవిస్తూ ఉంటారట వాళ్ళు. తర్వాత వచ్చే నరకం పేరు అసిపత్ర వనం. అసి అంటే కత్తుల్లాంటి, పత్ర అంటే ఆకులు కల, వనం అంటే చెట్లు. వేదాలు చదివి అధ్యయనం చేయవలసిన వర్ణంలో పుట్టి కూడా వేద మార్గాన్ని విడిచిపెట్టి పౌషండ మార్గం అనగా నాస్తిక మార్గాన్ని అనుసరించి వేద విరుద్ధమైన పనులు చేసేవారిని యమదూతలు ఈ అసిపత్ర నరకంలో పడేస్తుంటారట. వారిని కర్రలతో విపరీతంగా కొడతారట. ఆ దెబ్బలు తాళలేక వాళ్ళు అటు ఇటు పరిగెత్తుతుంటే సూదుల్లాంటి, కత్తుల్లాంటి ఆకులుగా వాళ్ళ శరీరాన్ని చీల్చేస్తూ ఉంటాయట. ఇది ఈ నరకం యొక్క పనిష్మెంట్.
ఆ తర్వాత నరకం పేరు సూకరముఖం. ఈ నరకంలో రాజులు, న్యాయాధికారులు వస్తారట. శిక్షించవలసిన వారిని శిక్షించకుండా వదిలేసినా కూడాను, నిరపరాధుల్ని శిక్షించినా కూడాను, బ్రాహ్మణులని శిక్షించినా కూడాను వాడికి దండన పడుతుందట. ఇక్కడ జీవుడు చెరుకు గడను పిండినట్టుగా పిండుతూ ఉంటారట వీళ్ళు. ఎవరు? యమదూతలు. ఇది ఇక్కడ పొందే పనిష్మెంట్. దాని తర్వాత అంధకోపం. ఈ సమాజంలో వారి వారి గుణాలను బట్టి, వారు వారు చేసే కర్మలను బట్టి 4 వర్ణాలు ఏర్పరచట. ఆయా వర్ణాలు వారికి చేయవలసిన విధుల్ని, చేయకూడని విధుల్ని కూడాను ఏర్పరిచారు కాబట్టి, ఆ విధులు చేయడానికి, చేయకుండా ఉండడానికి వారి వివేకం, ఆలోచించే శక్తి ఇచ్చారు కాబట్టి, మంచి చెడు తెలుసుకొని, జ్ఞానం కలిగి ఉండి కూడా ఇతరులను క్రూరంగా హింసిస్తూ వారిని ఏడిపిచ్చే వాళ్ళని ఇక్కడ పడేస్తారట తీసుకొచ్చి. ఆ తర్వాత నరకం పేరు క్రిమి భోజనం. ఇతరులకు చెందవలసిన ఆహారాన్ని, ఆహార పదార్థాన్ని వారికి ఇవ్వకుండా తానే భుజించే వారిని, ఇతరులకు పెట్టే శక్తి ఉండి కూడా పక్కవాడికి పెట్టకుండా తానే తినేవాడిని, ఇతరుల నోటి దగ్గర నుండి ఆహారం లాక్కునేవాడిని తీసుకొచ్చి ఇందులో పడేస్తుంటారు. అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? మన అనాథ శరణాలయంలో అధికారులు, సంక్షేమ హాస్టల్‌లో వార్డెన్‌లు చేస్తుంటారు కదా! వాళ్ళకి ఇవ్వాల్సిన బియ్యం, గియ్యం అన్నీ తీసుకొచ్చేసుకుంటుంటారు చూడండి. పురుగులున్న బియ్యాన్ని వాళ్ళకి పెడుతూ ఉంటారు. అది. అలాంటి వాళ్ళు. అటువంటి వారిని వారు చనిపోయిన తర్వాత ఈ క్రిమి భోజనం అనే నరకంలో పడేస్తారట. అక్కడ ఉన్న క్రిములు ఈ జీవుల్ని తింటూ ఉంటాయట. ఇది వాళ్ళ పనిష్మెంట్. తర్వాత నరకం పేరు సందసం. దొంగతనములు, ఇతర ఆస్తులను, వస్తువులను దోచుకోవడమే వృత్తిగా కలవారిని, ఇతరుల మీదకు దౌర్జన్యంగా ప్రవర్తించే వారి ఆస్తుల్ని, ధనాన్ని అపహరించి జీవితం గడిపే వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పడేస్తుంటారు. ఇక్కడ యమదూతలు బాగా కాల్చిన ఇనుప కడ్డీలతోటి వాతలు పెడుతూ ఉంటారట. తర్వాత నరకం పేరు తప్తసూర్మి. ఈ నరకానికి ఇతరులు భార్యలను అనుభవించే పురుషులు, ఇతర భర్తలను అనుభవించే స్త్రీలు ఈ నరకంలో బాగా ఎర్రగా కాల్చిన స్తంభాలుంటాయట. వాటి ద్వారా వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తూ ఉంటారట. తర్వాత నరకం పేరు సాల్మలి నరకం. ఇక్కడ విచిత్రమైన నేరాలు చేసిన వాళ్ళు వస్తుంటారు. ఎలాంటి వాళ్ళు? ఇక్కడికొచ్చే మానవులకి కామం ఎక్కువట. సాటి స్త్రీలను, పురుషులనే కాదు జంతువులను కూడా కామక్రీడలు సలుపుతూ ఉంటారట. అటువంటి వారిని ఈ నరకంలో పడేస్తారట. తర్వాత వైతరిణి నరకం. ఎంతోమంది రాజులు, మహారాజులు ఉత్తమమైన కులాల్లో జన్మిస్తుంటారు. కానీ వారు కుల మర్యాదలను విడిచిపెట్టి అక్రమంగా, అధర్మంగా ఉండే మార్గాల్లో తిరుగుతుంటారట. అటువంటి వారిని ఈ వైతరిణి నదిలో పడేస్తారు. ఈ వైతరిణి నది నరక లోకానికి ఒక ఆగర్త ఉంటుందట. అంటే నరక లోకానికి ప్రవేశించాలి అంటే ఈ వైతరిణి నది దాటి వెళ్లాల్సిందే. ఈ నదిలో ఉన్న నీళ్లు రక్తం, చీము, మలమూత్రాలు కలిసి ఉంటాయంట. అంటే మన డ్రైనేజ్ కాలువలు అనుకోండి ఇంకా ఆ టైపు. ఆ తర్వాత నరకం పుయోదము. ఈ ప్రపంచంలో బ్రాహ్మణులుగా పుట్టి కూడా వర్ణాశ్రమ ధర్మాలను వదిలిపెట్టి శూద్ర కులాల్లో పుట్టిన స్త్రీలను పెళ్లి చేసుకుని సిగ్గు, ఎగ్గు వదిలిపెట్టి కామాతురులై స్వేచ్ఛగా సంచరించే వారిని ఈ నరకంలో పడేస్తారట. ఇది కూడా డ్రైనేజ్ కాలువ లాంటిది. ఇందులో కూడాను మలమూత్రాలు, వ్యర్థ పదార్థాలు, చీము, నెత్తురు పారుతుంటాయట. అందులో పడిన జీవులకు అవే ఆహారం. అంటే ఆ నదిలో పురుగులు జీవిస్తాయని అర్థం. తర్వాత నరకం పేరు ప్రాణరోధ. బ్రాహ్మణులు మొదలగు ఉన్నత వర్ణాల్లో ఉన్నవారు కుక్కలను, గాడిదలను పెంచుకుంటుంటారు. వారు కూడా క్షత్రియుల వల్లే వేటకు వెళ్తారు. మృగాలను, పశువులను చంపుతారు. తమ స్వధర్మమైన వేదాధ్యాయాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మాన్ని పాటిస్తారు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బాణాలతో కొట్టి హింసిస్తుంటారట. తర్వాత నరకం పేరు వైససము. ఈ లోకంలో ఎక్కువ ఆడంబరంతో జీవించే మానవులు యజ్ఞములు చేసే పేరుతో పశువులను చంపేస్తూ ఉంటారు కదా! ఈ నరకానికి వాళ్ళు వస్తూ ఉంటారట. యజ్ఞాలు చేసే సమయంలో వారు ఎలా పశువుల్ని చంపారో అలాగే ఈ నరకంలో జీవుల్ని చంపుతారు. మరలా బతికించి మరలా చంపుతుంటారట. తరువాత నరకం లాలాభక్షం. ఈ లోకంలో ఎక్కువగా కామాంధులు, స్త్రీ సుఖాలతో మునిగి తేలేవాళ్ళు, తమ భార్యల చేత వివిధమైన పనులు చేయించేవారు. అటువంటి వారిని తీసుకొచ్చి ఇందులో పడేస్తూ ఉంటారట. తర్వాత నరకం పేరు సారమేయాదనము. ఇది దొంగతనాలు, దోపిడీలు చేసేవాళ్ళు, ఇల్లు తగలబెట్టేవాళ్ళు, ఇతరులకు విషం పెట్టి చంపేవాళ్ళు, అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి ఇందులో పడేస్తుంటారట ఈ నరకంలో. ఇక్కడ 720 కుక్కలుంటాయట. ఆ కుక్కలు తమ వాడి అయిన గోళ్లతోటి వీళ్ళని కరిచి కండలు ఉడపిక్కుని తింటూ ఉంటాయట. తర్వాత నరకం పేరు అవీచీమంతము. ఈ లోకంలో తప్పుడు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, ఇతరుల మీద అక్రమంగా నిందలు వేసేవారు, అమ్మకాలు, కొనుగోళ్లు చేసేటప్పుడు అక్రమాలు చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, దానం చేసినట్టు ఆర్భాటంగా చెప్పి తర్వాత తాము ఎటువంటి దానం చేయలేదని అబద్ధం చెప్పేవాళ్ళు, ఇటువంటి వారిని యమభటులు ఈ నరకానికి తీసుకొస్తూ ఉంటారట. అక్కడ వాళ్ళకి కఠినమైన రాయి మీద పడేస్తూ ఉంటారట వాళ్ళని. వాళ్ళ తలలు పగిలిపోతుంటాయట. అదేట వాళ్ళకి పనిష్మెంట్.
తర్వాత నరకం పేరు ఆయహపానము. బ్రాహ్మణులు గాని, బ్రాహ్మణ స్త్రీలు గాని మద్యం సేవిస్తే వారిని, ఏదైనా వ్రతదీక్షలో ఉండి మద్యం చేసిన వారిని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, పొరపాటున మద్యపానం చేసిన వారిని గాని తీసుకొచ్చి ఈ నరకంలో పడేస్తుంటారట. వారికి కింద పడేసి యమభటులు వారి గుండెల మీద కాళ్ళతో తొక్కుతారట. ఇనుము కరిగించి వారి నోట్లు తెరిచి అందులో పోస్తూ ఉంటారట. తర్వాత నరకం పేరు క్షారకర్దమము. తనకి ఏమీ తెలియకపోయినా తనకు అంతా తెలుసునని తనను తాను పొగుడుకునేవాడు. అంటే అర్హత లేకపోయినా ప్రముఖుల చేత సన్మానాలు చేయించుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళనమాట. నేనే గొప్పవాడిని, నాకన్నా గొప్పవాడు ఎవడూ లేడు అన్న అహంకారంతో విర్రవీగేవాడు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేసి వాళ్ళకి ఉప్పు నీరు తాగిస్తూ ఉంటారట. అది. తర్వాత నరకం పేరు రక్షోగణ భోజనం. ఈ లోకంలో మనుషులు, జంతువులు, దేవతలు బలులు ఇస్తుంటారట. ఈ కార్యక్రమంలో బాగా తాగి చిందులు వేస్తూ నృత్యాలు చేస్తూ నరబలులు, జంతు బలులు ఇచ్చేవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంటారు. వాళ్ళకు కూడా అదే పనిష్మెంట్ ఇస్తుంటారనమాట. తర్వాత నరకం పేరు శూలప్రోతము. గ్రామాల్లో నివసించే ప్రజలు జంతువులను, పశువులను బండ్లకు కట్టి లాగేస్తూ ఉంటారు కదా! లాగపోతే కర్రలతో కొడుతూ ఉంటారు కదా! ఇంకా కొన్ని జంతువులను మచ్చిక చేసుకుని వాటితో ఆడిస్తూ ఉంటారు. ఆడకపోతే వాటిని బల్లేలతో పొడుస్తూ ఉంటారు. కొరడాలతో కొడుతూ ఉంటారు. పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాలు తిండి పెట్టకుండా కడుపు మార్చి వాటిని మచ్చిక చేసుకుని దారిలో తెచ్చుకొని వినోదం కోసం ఆడిస్తుంటారు చూడండి. అవి మాట వినకపోతే హంటర్‌తో కొడుతూ ఉంటారే! అదనమాట. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. వాళ్ళకి మృగాలను ఎలా మార్చారో వాళ్ళని కూడా అలా మారుస్తారట. అప్పుడు వాళ్ళు చేసిన పాపాలను తలుచుకొని ఏడుస్తూ ఉంటారట. తర్వాత నరకం పేరు దందసూకము. ఈ లోకంలో కొంతమంది పాములు మాదిరి కోపం ఎక్కువ. అందరిని కరుస్తూ ఉంటారట. తేళ్ల మాదిరి కుడుతూ ఉంటారట. అటువంటి వారిని ఈ నరకంలో పడేస్తూ ఉంటారట. ఈ నరకంలో 5 తలలు, 10 తలలు కల పాములు, పెద్ద పెద్ద తేళ్లు, ఎలకలు వీళ్ళని కరిచి బాధపెడుతూ ఉంటాయట. తర్వాత నరకం పేరు అవట నిరోధం. ఈ లోకంలో మానవులు సాటి మానవుని అకారణంగా బంధిస్తారట. వాళ్ళని చీకటి గదుల్లో పడేస్తూ ఉంటారు. ఒకసారి ఒక అమెరికాలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన భార్యను అదనపు కట్నం తీసుకురాలేదని కుక్కల బోనులో 3 రోజులు నిర్బంధించి పెట్టాడట. అలాంటి వాళ్ళుంటారు గదా! వాళ్ళని. అటువంటి వారిని గాలి వెలుతురు లేని చీకటి గుహల్లో పడేస్తారట. పైగా పొగ గూడా పెడతారట అక్కడ. ఊపిరాడక గిలగిలా కొట్టుకునేయటం అది వాళ్ళ పనిష్మెంట్. ఇకపోతే తర్వాత నరకం పేరు పర్యావర్తనం. ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టడం మర్యాద. కానీ కొంతమంది భోజనాన్ని పెట్టి తిడుతూ ఉంటారు, కోపగించుకుంటారు, ఉన్నదంతా తినేస్తున్నారని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది నరకం అన్నమాట. తర్వాత సూచిముఖం. ఈ లోకంలో చాలామందికి ధనం ఉంటుంది. ధనంతో పాటు గర్వం, అహంకారం ఉంటాయి. నాకన్నా గొప్పవాడు లేడు అన్న అహంకారం ఉంటుంది. తన దగ్గరున్న ధనాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారని అందరినీ అనుమానిస్తూ ఉంటాడట. ఎవరి దగ్గరికి రాడు వాడు. తాను తినడు. ఒకరిని తిననివ్వడు. తుదకు తల్లిదండ్రులు, గురువులను కూడా అనుమానిస్తాడట. వాడు శాంతిగా ఉండడు. ఎదుటివాడిని శాంతిగా బతకనివ్వడు. ధనపిశాచి మాదిరి ఎప్పుడు ధనం సంపాదించడానికి వెంపర్లాడుతూ ఉంటాడట. ఉన్న ధనాన్ని ఎలా అధికం చేయాలా అని ఆలోచిస్తుంటాడట. అటువంటి ధనపిశాచిని ఈ నరకంలో తీసుకొచ్చి పడేస్తారట. ఇకపోతే సూది దారం తీసుకొచ్చి వాళ్ళని చర్మాన్ని చీల్చి చీల్చి పెడుతూ ఉంటారట. ఇదిట. ఓ పరీక్షిత్ మహారాజా! ఈ నరకాలు కొన్ని మాత్రమే. పాపాలు పెరిగే కొద్దీ వివిధమైన నరకాలు పుట్టుకొస్తూ ఉంటాయి. పుణ్యం చేసుకునేవారు స్వర్గానికి వెళితే, పాపం చేసేవారు నరకానికి వెళ్తుంటారు. పుణ్యం, పాపం 2 తీరిపోగానే వారి వారి పూర్వజన్మ వాసనలు బట్టి మరల భూమి మీద జన్మ ఎత్తుతూ ఉంటారు. నీకు మోక్ష మార్గం గురించి ఇదివరకే వివరించాను కదా! బ్రహ్మాండంలో 14 లోకాల్లో ఉన్నాయి. ఊర్ధ్వలోకంలో 7, అధోలోకంలో 7. ఈ లోకంలో సాక్షాత్తు పరమాత్మ విరాట్ స్వరూపంలో విరజిల్లుతూ ఉంటాడు. శ్రద్ధాభక్తి ఉన్న సాధకుడు ఈ విరాట్ స్వరూపాన్ని, అనగా పరమాత్మ స్థూల స్వరూపాన్ని ముందుగా పూజిస్తాడు. ఈ స్థూల స్వరూపం గురించి వర్ణిస్తాడు అంటూ అన్నీ ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాడట. తర్వాత విగ్రహారాధన మూలంగా మనసులో పెట్టుకుని ఈ రకంగా మనం ఈ నరకలోకం గురించి చెప్పుకుంటూ ఈ పంచమ స్కందాన్ని కూడాను ముగించేశాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం రేపటి నుంచి ఏ ఏ కర్మలు చేయాలి, ఏ నరకానికి వెళ్ళకుండా ఉండగలగాలి అన్నది ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. సరదాగా చెప్తున్నాను. కాబట్టి మనందరం కూడాను పరమాత్మ యందు ధ్యానాన్ని ఉంచి ఏ పని చేసినా కూడాను దానిలో చెడు అంటూ ఉండదు. మనకి ఏ నరక ప్రాప్తి రాదు. కాబట్టి మీరందరూ కూడాను పరమాత్మని ధ్యానిస్తూ పని చేస్తే గనక అది మంచి పని అవుతుంది. మళ్ళీ మనం షష్టమ స్కందంలో కలుద్దాం. అంతవరకు సెలవు. మన మంచి నడవడికని గురించి చెప్పడం కోసమే ఈ నరకం అన్న దాన్ని మనకి పరిచయం చేశారు.